మెదక్ జిల్లా శివంపేట్ మండలం చాకర్మెట్ల గ్రామంలోని శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. నర్సాపూర్ తూప్రాన్ రోడ్లో ఉంది ఈ ఆలయం. ఇక్కడ చుట్టుపక్కల అడవి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని సహకార ఆంజనేయ స్వామిని అని పిలుస్తారు. ఎందుకంటే భక్తుల కోర్కెలకు స్వామి సహకారం అందిస్తారని నమ్మకం. కోర్కెలు మొక్కుకొని ముడుపులు కూడా కడతారు. ఈ ఆలయం ప్రతిరోజు మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ ఉంటుంది. వేరు వేరు ఊర్లలో నుంచి వచ్చిన వారికి వసతి గృహాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఈ ఆలయంలో అన్నదానం కూడా పెడతారు. ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి వానర రూపంలో దర్శనం ఇస్తారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఇక్కడ 21 ప్రదక్షిణాలు చేసి కోరికలు నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది. అది కూడా కలశం ఆకారంలో ఉంటుంది. లోపల చాలా ప్లేస్ ఉంటుంది. 100 మందికి పైగా వ్రతం చేపించుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం చేసుకునే పీటలు 100కి పైగా ఉంటాయి. ఇక్కడే పక్కన శ్రీ సీతారాముల ఆలయం ఉంది. అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా నిర్మించారు ఆలయం. కలర్ఫుల్. ఈ ఆలయంలో నిర్మించిన విగ్రహాలను చూస్తూ మొత్తం సీతారాముల చరిత్రను తెలుసుకోవచ్చు. అడవిలో సీతారాములు విశ్రాంతి తీసుకున్నట్లు, శబరి రాముడితో మాట్లాడుతున్నట్టు, ఆంజనేయ స్వామి వానర సైన్యంతో కలిసి లంకను చేరుకోవడానికి వంతెన నిర్మిస్తున్నట్లు, మన సీతాదేవి మాయలేడిని చూస్తూ రాముడిని ఆ మాయలేడి కావాలని అడిగినట్లు, రాముడు సీతాదేవిని లక్ష్మణుణ్ణి తీసుకొని అరణ్యవాసంకి వెళ్ళేటప్పుడు తన తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నట్లు, ఇంకా మరెన్నో విశేషాలను తెలిపే విగ్రహాలు నిర్మించారు ఎంతో చక్కగా. శ్రీ ఆంజనేయ స్వామి పాదముద్ర చాలా చక్కగా నిర్మించారు. చివరికి రాముడు సీతాదేవితో కలిసి అరణ్యవాసం నుంచి తిరిగి వచ్చినప్పుడు శ్రీ సీతారాములకి పట్టాభిషేకం చేస్తున్నట్లు ఉన్నాయి.